తోట సుధాకర్ ప్రసాద్ 24వ వర్ధంతి సందర్భంగా ఏలూరు రెవెన్యూ భవన్ దగ్గర ఆయన కాంస్య విగ్రహాన్ని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ చిరస్మరణీయుడని ఆయన కొనియాడారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలని, ప్రజాప్రతినిధులను గౌరవించాలని సూచించారు. ఉద్యోగులపై అధిక పని ఒత్తిడి లేకుండా అధికారులు టెలికాన్ఫరెన్స్లను తగ్గించాలని కోరారు. తగిన నిధులు, సిబ్బంది, శిక్షణ అందితే మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. సుధాకర్ ప్రసాద్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు, వివి జగన్మోహన్ రావు గారు తదితరుల సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏలూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి తోట సుధాకర్ ప్రసాద్ గారు లాంటి ఒక మహానాయకుడు, వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ హక్కుల సాధన కోసమే అసూలు బాసినటువంటి ఒక గొప్ప మహానాయకుడిని తిరిగి మేము పొందలేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరం కూడా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఈరోజు తోట సుధాకర్ ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా అందరం ఒక అంశాన్ని ఈరోజు ప్రస్తావించుకోవాలి. మన పూర్వం పెద్దలు రెవెన్యూ శాఖ అంటే ప్రజలకు అటు చేరువైనటువంటి శాఖలాగా, ఏ పనైనా సరే మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒకే ఒక అంశాన్ని అనుకునేవాళ్ళు ఆనాడు ప్రజలు. మరి అటువంటి గొప్ప పేరు వల్లే ఆనాడు దశాబ్దాలుగా మన పూర్వీకులు రెవెన్యూ శాఖలో ప్రజలకు అంత చేరువు కాబట్టే రెవెన్యూ శాఖకి అంత పేరు వచ్చింది. ఈరోజు రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గర్వంగా ఫీల్ అవుదాం. ఎప్పుడవుదాం? తప్పకుండా ప్రజలకి గతంలో మన పూర్వీకుల వలె ఇంకా అంతకన్నా మెరుగైనటువంటి సేవల్ని మనం ప్రజలకు అందిస్తూ, వాళ్ళకి ఇంకా దగ్గర చేరుస్తూ, మాకు రెవెన్యూ కార్యాలయాలకు వెళితే మాకు ఏ పనులైనా జరుగుతాయనేటువంటి వాళ్ళల్లో ఆ గర్వం వచ్చినప్పుడు మనం ఆ గర్వంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నామనేటువంటి రావాలని ఈరోజు తోట సుధాకర్ ప్రసాద్ గారి సాక్షిగా ప్రతి ఒక్కరి ఉద్యోగిని కోరుతా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.